నెల్లూరు జిల్లా కావలి వైసీపీలో గందరగోళం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇటీవల 6 కార్యకర్తలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో అల్లూరుకు చెందిన కార్యకర్తలంతా ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రామిరెడ్డి నాయకత్వంలో పనిచేయలేమని తేల్చి చెప్పారు. 250 మందిని సస్పెండ్ చేసే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు. రామిరెడ్డికి గ్రావెల్ బస్తాలలో డబ్బును చేరవేశామని ఆరోపించారు. జగన్ దగ్గరే అమీతుమీ తేల్చుకుంటామని హెచ్చరించారు. అవలంబిస్తున్న నిర్ణయాలకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని సమావేశం పరచడం జరిగింది. ప్రతాప్ రెడ్డి గారు గతంలో 2014, 2019 2 పర్యాయాలు గెలిచినప్పుడు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఎంతో శ్రమించి అతన్ని 2 పర్యాయాలు గెలిపించినారు. కానీ ప్రతాప్ రెడ్డికి ఆ నాయకులు గెలిపించిన నాయకులది ఏ ఊరు గాని పేరు గాని తెలుసుకునే కృతజ్ఞతా భావం ఇప్పటికే లేకపోవడం నాయకులుగా మా కర్మని మేము ఈ రోజు భావిస్తా ఉన్నాం. ఇలాంటి వ్యక్తి కింద ఇన్ని రోజులు మా సమయాన్ని ఇతనికి వేస్ట్ చేసినందుకు ఎంతో బాధపడతా ఉన్నాం. ఎలక్షన్ కోసం రేట్లు కష్టం చేసినటువంటి 6 కార్యకర్తల్ని పార్టీ సస్పెండ్ చేసింది. ఈ వాస్తవం విదితమే, మీ అందరికీ తెలుసు. వారు ఏం తప్పు చేస్తే వారు సస్పెండ్ చేశారో తెలియని పరిస్థితి. ఎందుకంటే వారికి కూడా తెలియదు. వాళ్ళ గ్రూపుల్లో చూసుకొని ఇదేందబ్బా మనం సస్పెండ్ అయ్యాము, వాళ్ళకి వాళ్ళే వివరించుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు కలిగింది. ఎందుకు కలిగింది ఈ పరిస్థితి? ఏమి అల్లూరు మండలంలో కార్యకర్తలు మీ గెలుపుకు కృషి చేయలేదా? అహర్నిశలు పార్టీ కోసం పనిచేయలేదా? నేను నాయకత్వాన్ని ఈ రోజు ప్రశ్నిస్తున్నా. ఎందుకు మీరు సస్పెండ్ చేశారని నేను ఖచ్చితంగా నిలదీస్తున్నా. మీరు